వరద తీవ్రతను అంచనా వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలికాప్టర్ నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేశారు. ఆయన వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డీసీపీ తదితరులు ఉన్నారు. వరద తీవ్రతను అంచనా వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. ఇక ఈ ఏరియల్ సర్వేకి సంబంధించి మోర్ అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, కామారెడ్డి మెదక్ జిల్లాలో కూడా వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే ఈ ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఇప్పటికే ఏదైతే గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో కూడా ఆ ప్రాంతాలన్నీ ఏదైతే తడిపోయిన పరిస్థితి, మొత్తం జన దిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి, అదేవిధంగా గ్రామాలు ఇంకా జలవిలయమనుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. అదేవిధంగా అక్కడ కొన్ని చోట్ల వరదలో గల్లంతే పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలో కూడా ఆ ప్రాంతాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించి అక్కడ జరిగిన నష్ట నివారణ చర్యలకు సంబంధించి ఇప్పటికే అందరి అధికారులతో అదేవిధంగా మంత్రులతో కూడా రివ్యూ పరిశీలించి దానికి సంబంధించి మరికొద్ది సేపట్లో కూడా మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. సో ఈ క్రమంలో కూడా ఇప్పటికే అంటే ఉదయం వెళ్ళాలి, షెడ్యూల్ పెట్టాలి, ఉదయం వెళ్ళాల్సిన సీఎం ఏరియల్ సర్వే కోసం వాతావరణం అనుకూలించకపోవడంతో కూడా మధ్యాహ్నం బయలుదేరారు. ఈ క్రమంలో కూడా ప్రాంతాలని పరిశీలించి మరికొద్ది సేపట్లో మీడియాతో మాట్లాడి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తారని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో కూడా ఇప్పటికే మరో 2 రోజులు కూడా తెలంగాణ వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కూడా అధికారులను అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా అన్ని జిల్లా కలెక్టర్లు కూడా అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షించి నాయక చర్యల్లో పాల్గొనాలని కూడా ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు ఇప్పటికే కూడా పార్టీపరంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా ఈ వరద బాధిత ప్రాంతాలకు సహాయక చర్యల్లో పాల్గొనాలని కూడా ఇప్పుడు పార్టీకి పిసిసి అధ్యక్షుడు కూడా పిలిపించిన నేపథ్యంలో కూడా పిసిసి అధ్యక్షుడు కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉన్నారు. సో మొత్తంగా మరికొద్ది సేపట్లో అయితే సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడి ఈ వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తారని చెప్పొచ్చు. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ శ్రీనివాస్.